వృషభం వారికి ఇంతకాలం రాశిలో ఉండేటువంటి కుజుడు 2వ భావంలోకి వెళ్తున్నాడు, మీ లగ్నానికి పాపి. దీనివల్ల ఏమిటండి, ఇంతకాలం రాశిలో ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయాల మీద ప్రజలు అనేది కలిగింది ఇక్కడ. మరి 2లోకి వెళ్తున్నందుకు, శుక్రుడు 5లో ఉన్నందుకు, శని కూడా వక్రించినందుకు కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇక్కడ శని వక్రగతి జరగబోతుంది కాబట్టి జూలై 27 నుంచి కొంచెం మనకి ఇప్పుడు జరుగుతున్న గొడవలకు కూడా తగ్గుతుంది చెప్పాలంటే, సొసైటీలో జరుగుతున్న గొడవలు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ కుజుడు 2వ భావంలోకి వెళ్తున్నాడో, సప్తమాధిపతి 2వ భావం, వ్యయాధిపతి 2వ భావం, ఖర్చులు మూలంగా కుటుంబ సభ్యుల్లో, ధన మూలంగా కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణాత్మకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ఆ కుజుడు 2వలో ఉంటూ పంచమంలో ఉండే శుక్రుడి మీద దృష్టి చూపిస్తున్నాడు. అంటే దీనివల్ల ఏమిటి అంటే, పంచమం సంతాన స్థానము, ప్రేమించిన వారి యొక్క స్థానము, మంత్రస్థానము. అంటే మీరు ఏదైనా ఒక మంత్రం తీసుకుంటున్నారు గురువుల దగ్గర, ఆ మంత్రం సరైనటువంటిదా కాదా, సరైన వ్యక్తుల దగ్గర తీసుకుంటున్నామా లేదా. ఎందుకంటే మంత్రం సరైనది కాకపోతే కూడా అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది అమ్మ బావి మాకు ఏదో అయిపోతుందండి, ఏదో కంగారు వచ్చేస్తుందండి అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ మంత్రస్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు. తెలియకుండానే కొన్ని రాంగ్ మంత్రాలు, ఏవో ప్రయోగాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ధనం విషయంలో కుటుంబంతో అనవసరమైన గొడవలు, లేదా సంతానంతో గొడవలు, లేదా మిత్రులతో గొడవలు వస్తూ ఉంటాయి, స్నేహితులు, ప్రేమించిన వారి ద్వారా. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి, నా మాట వినండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన శుక్ర, కుజ, కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకోండి. మరియు అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదవండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలా మందికి కుజుడు అనగానే కుజదోషమే గుర్తొస్తుంది. అయితే శాస్త్రంలో అసలు కుజదోషం గురించి ఏమని చెప్పారు, ఎక్కడా కూడా మీకు కేవలం లగ్నం నుంచి చూసుకోమన్నాడు కానీ చంద్రుడి నుంచి, రవి నుంచి, శుక్రుడి నుంచి చూసేస్తుంటారు. అలా గనక చూస్తే కుజుడు ఉండడానికి ప్లేసే లేదు. ప్రతి జాతకం పుట్టిన ప్రతి ఒక్కరికి కుజదోషం ఉంటుంది, అంతే కదా. అయితే ఈ కుజదోషాన్ని మనం అసలు ఎలా తెలుసుకోవాలి, 2 విధాలుగా ఉంటుంది కుజదోషం. ఒకటి, మీకు లగ్నం నుంచి పాపస్థానాల్లో ఉన్నట్లయితే, అంటే పాపస్థానాలు అంటే మళ్ళీ ఇక్కడ కుజుడుకుండే స్థానాలు వేరు. లగ్నంలో ఉన్నా, 2లో ఉన్నా, చతుర్థంలో ఉన్నా, సప్తమంలో ఉన్నా, అష్టమంలో ఉన్నా, వ్యయంలో ఉన్నా కుజదోషం అని చెప్తూ ఉంటారు. అయితే ఇది గురువర్గ లగ్నానికి కుజదోషం కిందకి రాదు. ఎందుకంటే గురువర్గ లగ్నానికి కుజుడు శుభుడు. సర్వే త్రికోణనైతారో గ్రహ శుభల ప్రదాహ అని నా శ్లోకం ఉంది, దాని ఆధారంగా చూసుకుంటే. కాబట్టి మేషానికి, కర్కాటకానికి, సింహానికి, వృశ్చికానికి, మీన లగ్నానికి కుజదోషం వర్తించదు. ఈ రకంగా కుజదోషం క్యాన్సిలేషన్స్ ఉంటాయి. అంటే కుజుడు ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నాడా, శుభ నక్షత్రాల్లో ఉన్నాడా, శుభ కత్తెరలో ఉన్నాడా అనేది చూసుకోవాలి. ఒక్కొక్కసారి శనివర్గ లగ్నాలకు కూడా శుభగ్రహాలతో కలిసి ఉంటే కుజదోషం పెద్దగా ఇవ్వదు. అంటే ఎవరెవరు ఏ లగ్నాలు, వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా కుజదోషము అనగానే ఒకటి లగ్నం చూసుకోవాలి, 2వది దాని స్థితి చూసుకోవాలి, 3వది ఏ లగ్నానికైనా ఆ యొక్క స్థితి పాడైపోయి ఆ భావంలో ఉంటే ప్రతిసారి పెళ్లి మీదే చూపించదు కుజదోషం అనేది, బాగా అర్థం చేసుకోండి. లగ్నంలో ఉండి పాడయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తికి శిరోవేదన, బాడీ పెయిన్స్ రావడము, విపరీతమైన అగ్రెసివ్ నేచర్ రావడం ఇస్తూ ఉంటుంది. 2వ భావంలో ఉండి పాడయ్యాడు అనుకోండి, కుటుంబ కలహాలు ఇస్తూ ఉంటుంది. ప్రతిసారి మీకు వివాహం మీదకి వెళ్ళిపోకండి, కుటుంబం స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ కలహాలు అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి బాడీలో, మన బ్రెయిన్లో ఎక్కడో దగ్గర క్లాట్ ఏర్పడింది. క్లాట్ ఏర్పడినప్పుడు ఆ క్లాట్ ఏ బాడీలో ఏ పార్ట్కి సంబంధించింది అయితే ఆ పార్ట్ వాళ్ళకి వీక్ అవుతూ ఉంటుంది కదా. కొంతమంది చూడండి బాడీలో, బ్రెయిన్లో ఇక్కడ ఎక్కడో క్లాట్ అయింది అనగానే వెంటనే వాళ్ళకి చెయ్యి దగ్గర చెయ్యి పని చేయట్లేదండి, పెరాలసిస్ వచ్చింది, లేకపోతే కాలు పని చేయట్లేదండి, లేకపోతే ఇట్లా చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి, ఒక్కొక్క నర్వ్ మీద దాని ప్రెజర్ పడ్డప్పుడు అది బాడీలో ఏ పార్ట్ మీద అయితే దాని యొక్క ప్రభావం చూపించాలో ఆ పార్ట్ మీద ఎలా చూపిస్తుందో కుజదోషం కూడా అంతే. కుజుడు పాడైపోయి 2వ భావానికి సంబంధం కలిగినప్పుడు, 2వ భావం అంటే కుటుంబ స్థానము, ధనస్థానము, ధనం వల్ల వివాదాలు రావడం ఇవిస్తుంది. అంతేగాని వెంటనే మనం తీసుకెళ్ళిపోయి వివాహానికి అంటగట్టకూడదు ప్రతిదీ కూడా, అది శాస్త్రంలో అలా లేదు, గుర్తుపెట్టుకోండి.
మూడో భావం పరాక్రమ స్థానము, మంచి పరాక్రమం ఉంటుంది. కానీ పాడైపోయిన మూడో భావంలో ఉంటే అన్ని విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. నాలుగవ భావం అనుకోండి. చతుర్థ భావం అంటే ఏంటంటే మీకు చతుర్థం అనేది గృహభావంగా చెప్తూ ఉంటారు. గృహము, అలాగే ప్రాపర్టీ తీసుకోవడము, మరియు ఈ నాలుగో భావంలో పర్టికులర్గా కుజుడు కనుక పాడైతే అది కూడా వెంటనే వివాహానికి చెప్పకూడదు. ఎందుకంటే 4 నుంచి సప్తమని చూస్తాడు కదండి, చూస్తాడు, దాని ప్రభావం ఉంటుంది. కానీ ఎక్కువ 4th హౌస్ మీద ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మీ పేరు మీద తీసుకోకపోవడం మంచిది. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ మంచిదే. అది శుభలగ్నం అంటే గురువర్గ లగ్నమై అంటే మేషం కానీ కర్కాటక సింహ వృశ్చిక ధనుర్మీన లగ్నాల్లో ఏదైనా అయ్యి అక్కడి నుంచి 4లో గురువు ఉండి చక్కగా ఉంటే భూముల మూలంగానే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలా పాడైతే మాత్రం భూముల వల్ల ఇబ్బంది పడతారు. మరి 5వ భావంలో ఉన్నాడు, పాడైతే సంతానంతో ప్రేమించిన వారితోని గొడవలు అవుతూ ఉంటాయి. 6వ భావంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు కుజుడు 6వ భావంలో ఉంటే శత్రువుపై జయం కలుగుతుంది వాళ్ళకి. అయితే ఇక్కడ పాడవకూడదు. పాడైతే హెల్త్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఎక్కువ పెయిన్స్ ద్వారా వచ్చే ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. 7వ భావం అప్పుడు మాత్రమే వివాహము, వివాహ జీవిత భాగస్వామి యొక్క స్వభావం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అష్టమం యాక్సిడెంట్స్ ప్రోన్స్ ఎక్కువ అవుతుంటాయి. అందుకే మేషలగ్నం వారికి కుజుడు పాడైతే కొంచెం యాక్సిడెంట్స్ అవుతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటారు. భాగ్యము తండ్రి గారి మీద, తండ్రి యొక్క స్వభావం మీద, లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జరిగేటువంటి కొన్ని సంఘటనలు యాక్సిడెంట్స్ అవ్వడం లాంటి మీద ఇస్తూ ఉంటుంది లాంగ్ జర్నీస్లో, ప్రతిసారి కాదు. దశమ స్థానంలో బాగుంటేనేమో వాళ్ళు లీడర్ అవుతారు, వాళ్ళు ఉండే కెరియర్లో. బాగోపోతే ఆ సుపీరియర్స్తోనే వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, కెరియర్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. లాభస్థానంలో కుజుడు బాగున్నాడు అంటే అన్ని విధాల లాభం. స్పోర్ట్స్లోని, భూముల మీద, అన్నిటి మీద పాడైపోయాడు. లాభం వస్తుందనే ఆశ వల్ల పోగొట్టుకుని ఉంటాడు. 12వ స్థానంలో కుజుడు బాగుంటేనేమో తండ్రి ఆస్తి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, పాడైపోతే తండ్రి ఆస్తి గొడవల్లో ఉంటుంది. ఇలా కుజుడు ఎక్కడున్నాడనే తీసుకోవాలి. అంతేగాని కుజుడు ఎక్కడున్నా సరే లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి, రవి నుంచి, ఇంకా శని నుంచి, గురువు నుంచి, అన్నిటి నుంచి చూసేసుకొని కుజుడు ఇక్కడ ఉన్నాడండి దోషం కదా అని వెంటనే అనేసుకోవడం కాదు. అవేంటంటే ఆ గ్రహానికి మూమెంట్ అవ్వడానికి ఎటువంటి ఫలితాలు వస్తుందనే ఒక పర్టికులర్ ప్రిడిక్షన్ చూసుకోవడానికి మాత్రమే ఆ భావనను చూసుకోవాలి. అంతేగాని ఈ జాతకుడు కుజదోషం అంత కట్టడానికి కాదు. దానివల్ల ఏం చేస్తున్నారు, అయ్యో కుజదోషం ఉంది, కుజదోషం ఉన్న వాళ్ళతో పెళ్లి చేయడం, లేకపోతే ఇంకోటి అయితే కుజదోషం అంటే అర్క వివాహాలు చేసేయడం, కుంభ వివాహాలు చేయడం చేస్తూ ఉంటారు. అర్క వివాహాలు, కుంభ వివాహాలు కుజదోషం ఉంటే చేయకూడదు. మీ యొక్క జన్మజాతకంలో వారికి గనక 2 వివాహాల యోగం ఉంటుంది, అంటే 12వ అధిపతి కానీ 7వ కానీ డ్యూయల్ కనెక్టివిటీస్లో ఉంటే అప్పుడు 2 వివాహాల యోగం ఉంది అని అర్థం. అంటే మొదటి వివాహం పాడయ్యే యోగం ఉండాలి ఒక పక్క, 2వ వివాహం యాక్టివ్ అయ్యే యోగం ఉండాలి. అది 7ము 12 2 కనెక్టివిటీలో ఉంటూ డ్యూయల్ సైన్ కనెక్టివిటీ రావాలి. అప్పుడు ఓకే, మొదటి వివాహం ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఆ మహాదశలు నడిచేటప్పుడు అది 2వ వివాహం. కొన్నిసార్లు ఏమవుతుంది, అవతల వాళ్ళ జీవిత భాగస్వామి యొక్క జాతకం కనుక బలంగా ఉన్నప్పుడు అది 2వ వివాహానికి దారితీయకుండా సమ్ టైమ్స్ భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర. అంటే అమ్మాయి ఇక్కడ ఇండియాలో ఉంటే అబ్బాయి ఏమో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు, లేకపోతే ఒకే అమెరికాలో ఉంటూ ఇంకొక దేశంలో అబ్బాయి ఉంటాడు. అలాగా వేరువేరు చేస్తూ ఉంటుంది. అంటే ఆ రకంగా దోషం కూడా పోతుంది అనమాట. మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మరి దీనికి ఏమిటండి పరిహారము? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదా ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనలో 3 ఏదైనా ఒకటి చేయొచ్చు, లేదా శక్తి ఆరాధన. ఇక రావి చెట్టు కిందని సర్పాలు ఉంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని వేసి ప్రదక్షిణం చేయండి. అదేవిధంగా వీలైనంత మట్టుకు ఏదైనా ఆలయాల్లో హోమాలు జరిగేటప్పుడు అక్కడ మీరు ఏదైనా ఆ హోమానికి తగ్గ సామాగ్రి మీరు ఇవ్వండి. మీకు ఫైనాన్షియల్గా బాగుందంటే. సంఘ సంబంధంగా అంటే మనం చూడండి, ఇప్పుడు బయట సొసైటీగా మనం ఏం చేస్తే బాగుంటుంది, కుజదోషం పోతుంది అంటే రక్తం కనుక మీకు పుష్టిగా ఉంటే రక్తదానం చేయండి, ఖచ్చితంగా కుజదోషం పోతుంది. అంటే మీ యొక్క రక్తం వల్ల ఇంకొకరి ప్రాణం నిలబడుతుంది, కాబట్టి అది పుణ్యం కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కందులు దానంగా ఇవ్వచ్చు, ఎరుపు రంగు దానంగా ఇవ్వచ్చు. కుజుడు కనుక బాగా దోషభూయిష్టం అయితే మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ పనులు అవి పెట్టుకోకండి, దానివల్లే వివాదాలు వస్తూ ఉంటాయి. ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.